హే గైస్ వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. ఓకే గైస్, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇన్ కేసు ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, చూడండి. డిస్క్రిప్షన్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. అది చెప్పను కానీ రివీల్ చేయను, మీరు చూడకపోతే చూడండి. ఇది కూడా మంచి ఇంటర్నేషనల్ మ్యాచ్ తలదన్నే రీతిలో జరిగింది. ఇన్నింగ్స్ అది ఇది ఎవరు గెలుస్తారు అనేది కింద కామెంట్ చేయండి. ఫస్ట్ లో నా పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు నా పేరు కామెంట్ చేస్తారని తెలుసు, బట్ వాడు బాధపడకూడదు కాబట్టి అక్కడక్కడ వాడి పేరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎంత ఉత్కంఠగా జరుగుతుందో ఈ ఇన్నింగ్స్ కూడా అంతే ఉత్కంఠగా జరిగి మ్యాచ్ని గెలిపిస్తాం. అది వస్తాను గైస్. 21 అది మన మామూలు ఉండదు, మనం లేట్ చేసినా కానీ లేటెస్ట్ సెట్ చేస్తాం గైస్. కొట్టాలని చెప్పేసి అంటారు. అది ఇప్పుడు ఎంత కొట్టాలి, మనమైతే స్కోర్స్ అయితే లెవెల్ చేసాము. ఇప్పుడు ఈ 9 బాల్ వేస్తాను. ఈ 9 బాల్ 30 తిప్పలు పడిపోతే అడగండి నన్ను, తర్వాత వీడికి 30 తిప్పలు పెడతాను. కావాలని కొట్టించా సిగ్గులేని మాటలు ఇవన్నీ గైస్, సిగ్గులేని మాటలు. కావాలని కొట్టించలే కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ 21 విషయం బౌలింగ్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంపైర్ రైట్ ఆర్మ్ స్పిన్ ఎంపైర్ బౌల్ చూడు. ఆగవే అమ్మా. 1 రన్, 1 బాల్ 1 రన్. మిగతా 9 బాల్ కూడా 9 రన్లు ఇస్తాను అంతే. స్పిన్ ఎక్కువ తిప్పా, నీకు తలకాయ తిరుగుతుంది అంతే. వైడ్ అనుకుంటాడు కానీ ఇక్కడ మీదకి వచ్చింది. వైడ్ కదా, వైడ్ అనుకుంటాడు కానీ ఇక్కడ మీదకి వచ్చింది. వైడ్ అనుకుంటాడు కానీ ఇక్కడ మీదకి వచ్చింది. కాదు ఏంది ఎన్ని నుంచి వెళ్తే ఏందో వెళ్ళలేదు, చెప్పి మరీ వేసా బాల్. ఫస్ట్ బాల్స్ చెప్పి మరీ వేస్తాం, బాల్స్ అట్లా వేస్తాం. 2 బాల్ అయినాయా, 2 రన్లు. 7 balls to go. ఏం తిరగలేదా? హాఫ్ స్పిన్ మరీ ఓవర్ తిరుగుతుంది. రానిలమ్మా 2 balls 3 runs. సేమ్ లెగ్ స్పిన్ వేస్తున్నాను చూడండి. వైడ్ కదా, ఏందిరా వైడ్, ఇంటర్నేషనల్ స్పిన్ అది. నీకు కుదరలేదు, ఈ శాత కాదు. దాని దగ్గర వచ్చి చూడు. ఎన్ని బాల్స్? 3 balls 3 runs. ఓకే 3 balls 3 runs. 6 balls to go. స్పిన్ ఏదో చేస్తాను, ట్రై చేస్తాను. 6 కొడతా చూడండి. ఈ బాల్ పర్ఫెక్ట్ హాఫ్ స్పిన్ ఇది చూడండి. కాలేజీ వెళ్తే టుడీ లేదా ఏంటంటే సింగిల్ ఆపాం బాల్ని. సరే ఓకే, తీసుకో. ఎంపైర్ కొనేసాడు, బొచ్చు ఎంపైర్ కొనేసాడు, నీట్గా కొన్నాడు. ఓకే 4 బాల్ 4 రన్లు. 5 balls ఉన్నాయి, అన్లిస్ట్ చేద్దాం. రారా వస్తున్నా, బౌలింగ్ ఏడకి వెళ్తున్నా, ఏడే ఉన్నా. రారా బంగారు కోడి పెట్ట. 6 కొట్టబోద్ది చూడు. ఇప్పుడు ఏంద్రా కొట్టేది నువ్వు? వెళ్ళాడు, తగిలింది. రన్ రాలా, సింగిల్ ఎందుకు వచ్చింది? అబ్బా ఎంత, ఎన్ని బాల్ 6 బాల్ 6. 3 balls to go. 6 కాదు, చెవుల మీద కొడితే సౌండ్ గుయ్యాని వచ్చింది. 6 బాల్ కారా? 3 balls to go. ఏదో తప్పయింది మొత్తానికి. 3 balls to go కానీ లెక్క చెప్తున్నానుగా. పొద్దాగలు రావులే అయ్యా, అరే పొద్దాగలు కాదు, ఒకసారి. స్కోరు లాస్ట్ 2 balls. 2 balls to go. తెగ తిప్పుతున్నాడు స్పిన్. వేస్తావు ఇంక స్పిన్. స్కోర్ 10. 6 కొట్టను, 4 కొడతాలే. ఎంపైర్ రైట్ ఆర్మ్ సూపర్ ఫాస్ట్ కారం చేయడండి. వైడ్ బాల్ వేసుకో. ఆ లెంత్ గుండె ఆగిద్ది నీకు, అట్లాంటి లెంత్ వేస్తా. లాస్ట్ బాల్ 11 స్కోరు. లాస్ట్ బాల్ గైస్, ఘాట్ చేయండి ఎంపైర్. ఒక 6 కొట్టి ముగిద్దాం ఎంపైర్. అవన్నీ ముందు చూసుకోవాలి, ఇప్పుడు ఎందుకు లాస్ట్ బాల్లో బౌల్లో అనేది తప్పించే పనికిరాదు. స్కోర్ 15.
16 కొట్టాలి గెలవాలి. పెద్ద విషయం కాదు, మనకు 3 బాల్లో ముగిస్తాం, 3 6 కొట్టి 3 బాల్లో ముగిస్తాం, 6 కొట్టి పెద్ద విషయం కాదు మాకు అది. అడగండి. కానీ బాగా టైర్డ్ అయిపోయింది గైస్. 3 ఓవర్స్ అంటే కాన్సిక్యూటివ్ ఓవర్స్. సో ఫస్ట్ మనం అయితే విషయంగా 21 మనం బ్యాలెన్స్ చేసాం. ఇప్పుడు 16 రన్స్ కొట్టాలి మనం. 16 ఏళ్ళ పడి కొట్టాలి. ఇప్పుడు 2 బుల్లెట్లు అయితే ఆడైపోతారు. అవన్నీ ఉత్త మాటలు. బౌల్డ్ అవుతావు చూడు. ట్రైల్లో రియల్సే. బయట 6 4 డిసైడ్. 6 4 4 ఇంకా 12 రన్స్ కొట్టాలి. 2 6 కొట్టేస్తాలే టైడ్ అవ్వకుండా. గైస్ 2 6 కొట్టేద్దాం, వాడు టైడ్ అవ్వకుండా ఉంటానికి. బాగా టైడ్ అయిపోతున్నాడు. ఒరే అనుకోవటమే నువ్వు. బాలుకి ఒరే అనుకోవటమే, లాభం లేదు. 2 బాల్ 2 4లు 8 స్కోర్. 8 to win. 7 బాల్కి 8 కొట్టాలి. వైట్ బాల్ ఎందుకు తగ్గిస్తున్నా బాల్ ఓవరు ఎందుకురా? ఎందుకు అవుట్? ఎందుకు శాపనాథం మాట్లాడుకో కొన్నాడు ఎంపైర్ని. అమ్మో ఆల్మోస్ట్ అయ్యా. అమ్మో ఉండేదిరా, మీ నోరు చాలరా. గాయస్ కొనేసాడు, ఎంపైర్ని పూర్తిగా కొన్నాడు. ఉన్న ఒక బ్యాట్స్మెన్ని అవుట్ అయితే ఇవన్నీ మనిషిని తొలచేపర్లు ఇవన్నీ. కానీ 3 balls 8 runs 9 runs 7 to win. 7 to win అయింది అంతే. ఉన్నాను ఏడా ఉన్నాను అడగలేను. ప్లాన్ చేసుకోవట్లా. 6 4 వాళ్ళ 5 balls 7 runs. ఊహించిన పేస్ రాలేదు బాల్, అందుకనే 2 slow. నో పేస్, 2 slow గైస్. 4 balls 7 runs. అమ్మా 4 balls అయినాయి, 4 బాల్ అయినాయి. ఏది 4 బాల్ అయింది? 4 బాల్ ఏంది మెడ మీద కొట్టేవాళ్ళు లేక. 2 4లు 2 డాట్లు అంతే. బా వెయ్యి వైడ్ వేసేనోడివి ఈ మాటలే. 5 బాల్ అయినాయి, 4 బాల్కి 7. అరే ఆడితే మజా ఉంటుంది. వాడు వాళ్ళు కొంచెం ఆశ రేగాలి కదా. కొంచెం వాడికి ఆశ పుట్టించి అరే గెలుస్తున్నావు అనే ఆశ వస్తుంది, తర్వాత కొట్టేస్తాను 6 అయిపోయి. లైట్గా ఊరించా అంతే నిన్ను. రాహుల్ ద్రావిడ్ ఆర్సీబీ టీంలో సింగిల్ వచ్చిందిగా. టుడీ కదా బయటికి వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోతా టుడీ బయటికి వెళ్ళిపోతే టుడీ 5 కొట్టాలా. 5 to win. ఇంకా 4 balls ఉన్నాయి. 3 బాల్ ఉన్నాయిలే. 5 to win. కొట్టొచ్చు. అరే అయిపోయింది కదరా కొడితే 6. సరే ఈ బాల్ కొడతాలే. 3 బాల్కి 5 వైడ్ ఎక్కడ ఒకటి వైడి సింగిల్. 2 బాల్కి 4. ఊరకి అటువైపు కొట్టి ఇది చేద్దాం అనుకున్నాను. 2 బాల్కి 4. 2 బాల్కి 4 2 బాల్కి 5 4 సింగిల్గా 2 బాల్ 4 వెనక తగిలిందా? వెనక వైపు తగిలింది. 2 బాల్కి 5. 2 బాల్కి 5. నేను న్యాయం మాట్లాడతా గాయస్, నేను న్యాయం మాట్లాడతా. సరే వెరీ గుడ్ రా. 2 బాల్కి 5 వెనక వైపు ఇటువైపు తగిలింది కాబట్టి ఇచ్చాను నేను న్యాయం. అంతసేపు ఓపిక తీసుకుంటే మేము గంటలు వేసా ఉండేవాళ్ళు ఓవరు. కానీ భయపడదు పీల్చుకుంటున్నావు. భయపడదు కానీ వైడే 6 అయిపోయిందిరా మ్యాచ్. గైస్ అట్లా ఉంటుంది దిగో చూసారా. మామూలుగా ఉండదు మనతో మ్యాచ్. గెలిచేసాం, కట్టించాం గైస్, గెలిచాము. కొత్త పెళ్లి కొడుకుతో నువ్వు ఆటలు కష్టం క్రాంతి, ఏది అర్థమైందా? మన విషయం గైస్ ఏంటంటే ఫస్ట్లో వీడిని కొంచెం ఉర్రుతులకు ఇచ్చాను అనమాట, ఊరట కలిగించాను కొంచెం. 2 బాళ్ళు 3 బాళ్ళు ఉన్నప్పుడు ఏదో కొద్దిగా అవుట్ చేసుకుందాం అది కూడా. కానీ పాపం బాగా సెట్ అయ్యాడు మనిషి. అలిసిపోయాడులే, కానీ ఆ ఒళ్ళు కలిసిపోయాడు. అంతసేపు బాల్ వేయడం అనేది ఒక మంచి
నీ గురించి ఏమన్నా చెప్పుకోవటం. నా గురించి అని చెప్పుకునేది ఏంది? నేను గెలిచాను యాక్చువల్గా నేను గెలిచాను రా క్రాంతి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏంటంటే సమం చేద్దాం స్కోర్, ఏంది క్రాంతి ఇది బాగా కొంచెం టైట్ గా ఉండిద్ది అని చెప్పి నేను 6 కొట్టడం జరిగింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇందాక అడిగి బాల్ మిస్ అయింది, వికెట్కి తగిలింది. వికెట్కి తగిలితే నేను ఎంపైర్కి చెప్పి అవుట్ ఇవ్వద్దు, కొంచెం ఇంట్రెస్ట్ ఉండిద్ది అని. ఎందుకురా ఈ మాట? బేసిక్ గా అది జరిగింది యాక్చువల్ గా. ఈ మాటలు క్రాంతి వికెట్కి తగిలింది, సరే వదిలేసాను. ఉంటాడు లాస్ట్ 2 balls 5 runs కొట్టాల్సి వచ్చింది కదా. అప్పుడు ఏంటంటే కొంచెం ఇది వచ్చేసి వాడు ఎరుస్తున్నాడు అని చెప్పి బౌలింగ్ కొంచెం ఫంక్ అయింది. ఆడ కుందే దగ్గర ఆడు ఇది పేరే ఈ తలకాయ కొడేవాడు, దాన్ని కాయలు అంటారు. ఆ కాయలు కజ్జికాయ కాదు, తాడికాయ తలకాయ కూడా ఉంటాడు. ఆడికి చెప్పి ఆ మాటలు నమ్ముతాడు. కానీ ఈ గాయస్ ఉత్త మాటలు ఓడిపోయిన తర్వాత ఓడిపోయని చెప్పి మగాడిలాగా ఒప్పుకోవాలి. ఛాలెంజ్ చేసాడు, మగాడు అవుతారా అని చెప్పి గెలిచాము, చూపించాము. కొత్తపల్లి కొడుకు గెలిచాము, మామూలుగా ఉండదు. 6 నెలలు అయింది పెళ్ళి, కొత్తపల్లి కొడుకు. పండగ అయిపోదా కొత్తపల్లి కొడుకు, న్యూ ఇయర్ వచ్చేదా. సేమ్ ఆఫీస్ లో కూడా ఆడు ఇంకా ఇన్వీ ఎంప్లాయ్ అనుకుంటా ఉంటాడు. ఈ ఆఫీస్ మీటింగ్స్ ఇక్కడ లాగొద్దు. ఆటనే చూడుకుంది, ఆఫీస్ మీటింగ్లు లాగొద్దు. అది ఆటగా చూడాలి. అది సరే, నేను ఓటమిని అంగీకరిస్తున్నా. నువ్వు అంగీకరించేది చెప్పు. తీసుకులేకపోయి నేను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఉన్నాయి. అంటే లాస్ట్ బాల్ 6 కొట్టడం కానీ అది కొంచెం మిస్టేక్. ఇక్కడ కూడా నేను బాల్ ఆపగలను. ఈడు గ్లెన్ ఫిలిప్స్ అని దూకితే కాపుతా ఉంటాడు, ఏదంటే ఆపుతున్నాడు బాల్. ఓడిపోయాం కాబట్టి హ్యూమిలేషన్ తీసుకోవాలి. మా టైం కూడా వచ్చింది, మేము కొడతాం. ఆ కొట్టుడు ఎట్టుండిద్దంటే కొట్టినప్పుడు మీకు ఒక మ్యాచ్ ఆడాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీరు అడిగితే నేను ఆడతాను, లేకపోతే ఆడను. కానీ ఆడితే మాత్రం వాడికి ఉండిద్ది. ఎందుకు అసలు నేను క్రికెట్ ఎందుకు నేర్చుకున్నాను అని వాడు ఫీల్ అవుతాడు. అయ్యేం కాదు గాయస్, మనం తెలుసు, మనం డాడీ తెలుసును పప్పా తెలుసును. సో గైస్, ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ నా పేరు ఎవరైతే ఫస్ట్ కింద కామెంట్ చేశారో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మరికొన్ని టీ షర్ట్లు అన్నీ ఒకటే కొట్టించాను చూసారా. యాక్చువల్గా మేము పెద్ద ప్లానింగ్ అంటే వాళ్ళ టీము మా టీము క్రికెట్ మ్యాచ్ సెట్ చేసాం అనమాట. సో తొందరలో అది కూడా వచ్చింది. ఆ సినిమా పేరు ఏం పేరు? సరే బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోలో. మీకు మాట్లాడుతూనే ఉంటాడు. బాయ్. ఉంటాం గైస్. గెలిచాడు మనం చెప్తాం లాస్ట్లో. మీ అభిమానమే నన్ను గెలిపించింది, ఇలాగే మీ అభిమానం కొడతా. తలకాయ చూడు అట్టుందో, ఆ డైనోసార్ తలకాయ క్రాప్ వేయించాడు. డైనోసార్ తలకాయ లాగా క్రాప్. డేవిడ్ బెకమ్ క్రాప్. ఇది డేవిడ్ బెకమ్ క్రాప్. డేవిడ్ క్రాప్. డేవిడ్ బెకమ్ సేమ్ ఆడు కూడా ఎంత కొట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.